ఈ మోషన్ అన్నది ఫ్రీగా అనడం వల్ల అదన్నది మనకి ఇలాగా ఎలా వస్తుందంటే చిన్న బొనుపులాగా, ఎలాగంటే ఒక పిలకలాగా అన్నది మనం అక్కడ మోషన్ వెళ్ళే కానించి వస్తున్నప్పుడు అది మనకి కొంతమందికి వేడి చేయడం వల్ల అంటూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ డెలివరీ వచ్చినప్పుడు మనకన్నది సెకండ్ బేబీ డెలివరీ అప్పుడు కూడా అది వచ్చే అవకాశం ఉంటుంది. అది మన జాగ్రత్తగా చూపించుకోకపోతే అది మూల సంఖ్యానికి కారణం అవుతుందంట. ఆ పెయిన్ తట్టుకోలేము. ఎలా ఉంటుందంటే మరీ ఘోరంగా నాకన్నది లోకేష్ డెలివరీ అయినప్పుడు వచ్చింది. మళ్ళీ ఏమీ లేదు. తర్వాత లోకేష్ని భవన్ గడ్ కడుపులో ఉన్నప్పుడు నేను హైదరాబాద్కి ఆంధ్రాకి జర్నీ చేసేటండి. 1 డే కదా, ఒక నైట్ అంతా జర్నీ చేసేవాళ్ళం కదా. నాకు కూర్చున్న వాళ్ళ ఏడు వల్ల నాకు చాలా పెయిన్ అనేది ఉండేది. ఆ పెయిన్ తట్టుకోలేక నేను మా పిన్నితో చెప్తే అది గోరచ్చిన వేడి నూనె రాసుకో అమ్మ, కూల్గా చల్ల వస్తువులు అయినా తాగు, కొబ్బరికాయ నీళ్ళు, మజ్జిగ ఇలాంటివి తాగమ్మ, ఏం కాదు. అదన్న వాళ్ళు కొంతమందికి ఏమవుతుందంటే వేడి చేయడం వల్ల మన పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ ఎలాగవుతుందో అక్కడ మనకు బాత్రూమ్ వచ్చే పాట్ కానుంచి మనకి బ్లీడింగ్ అన్నది మనం మోషన్ కూర్చున్నప్పుడు బ్లీడింగ్ అన్నది హెవీ బ్లీడింగ్ అవుతున్నాయి. ఆ బ్లీడింగ్ అవ్వడం వల్ల కొంతమంది ఏమంటారంటే ఏదో అయిపోయింది, ఏదో పేలిపోయి పుట్లు ఏదో తేడా చేసిందని అనుకుంటాను. అలాంటప్పుడు నేను హైదరాబాద్కి ఇక్కడికి జర్నీ చేసినప్పుడు నాకన్నా చాలా వేడి చేసేసి నాకు బ్లీడింగ్ కూడా అయిపోయేది. నాకు హెవీ బ్లీడింగ్ కాదు. ఇప్పుడు ఒక్కొక్కసారి నాకు ఎక్కువ జర్నీ చేసినప్పుడు అంటే కూడా నాకు అలాంటి ప్రాబ్లం ఉంటే ఈ విషయంతో ఎందుకు నేను ఈరోజు చెప్తున్నా అంటే, ఒక వైపుకి ఇలాగే డెలివరీ అయినప్పుడు వస్తే తనకి చెప్పుకోలేకపోయింది, ఏదో అయిపోయింది. తనకి తల్లి తండ్రులు అన్నది ఎవరూ లేరు. అలా హస్బెండ్ ఒక్కలే. వాళ్ళది లవ్ మ్యారేజ్ అవుతే అమ్మాయి పాపం చెప్పుకోలేక అదంతా పాట్ అన్నది విడిపోయి మోషన్ వెళ్ళినప్పుడు 1 అవర్ 1.5 అవర్ కూర్చున్నదంట అండి. చాలా ఇబ్బంది పడిపోయిందంట. పడిపోతే తను చెప్పుకోలేకపోతే అలా కొన్ని రోజులకి పిల్ల పెద్దగా అయ్యే వదిలి అమ్మకి ఇదే ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇది ఉంటుంది కదా, వాళ్ళు భార్యాభర్తలు పర్సనల్గా ఉన్నప్పుడు తను నాకు బాగా పెయిన్ వచ్చేస్తుంది పలానా చోటున ఇలా అని చెప్తే నువ్వు ఎన్ని రోజులు చెప్పవా ఏందనేసి హాస్పిటల్కి అన్నది తీసుకెళ్తే ఆ అమ్మాయికి మూల సంఖ్య స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇదే మీరు గమనించుకోకుండా ఉంటే మూల సంఖ్య అన్న చాలా ప్రాబ్లం. ఆపరేషన్ పడేది, దానికి మొత్తం కాటన్ కోసేసి మళ్ళీ కొత్త చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పట్లోనే మీరు చూపించుకున్నారని ఒకవేళ భార్యకు కానీ ఆ ప్రాబ్లం ఉంటే తల్లిదండ్రులకి చెప్పుకోలేకపోయినా భర్తకు అన్నది అది చెప్పుకోవచ్చు. మన భర్తకి మనకున్న ప్రాబ్లం చెప్పుకోవచ్చు. సిగ్గుపడవలసిన అవసరం ఏం లేదు. మనం చెప్పేది మన భర్తతోటే కదా అని ఆలోచించుకోవాలి. అంతేగాని చిన్న గోరంత ఉన్నది మనం ఏలంత చేసుకున్నామంటే తర్వాత అన్నది మన ఫ్యూచరే పాడైపోతుంది దేనికోసం అందుకన్నది ఈ చిన్న తేడాగానే మీకు ఉంటే మీకు మీ అత్తమామకి మీ అత్తతోటి మీ అమ్మతోటి చెప్పలేకపోతే మీ హస్బెండ్తో చెప్పుకుని హాస్పిటల్కి చూపించుకుంటే చాలా ఉంటుంది. నాకైతే ఈ ప్రాబ్లం ఉంది, కానీ అది ఇలాగన్నది మనకి చిన్న ఏది చెయ్యి వాస్తే వస్తుంది. అప్పుడు అదన్నది మనకి దోమ కుట్టినట్టు అంత ఇంత వస్తుంది. ఎవరికైనా వస్తుంది. దాంట్లో సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేదు. అలాంటప్పుడు మన హస్బెండ్కి చెప్పుకొని హాస్పిటల్కి వెళ్ళాలి. అది చిన్న ప్రాబ్లమ్ని పెద్ద ప్రాబ్లం చేసుకోకండి. ఎవరైనా ఆ ప్రాబ్లం ఉంటాయి ఇలాంటి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నామంటే దానికి పరిష్కారంగా ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్, మెడిసిన్ అంటే ఇస్తారు. ఒకవేళ మీకు మోషన్స్ ఫ్రీగా అవుతలేదు అన్నప్పుడు బాగా రసము, చారు ఇలాంటివి, పెరుగు అంత పలసటి వేసుకుని తినాలి. బనానా అన్నవి తిన్నామంటే వేడిగా అది తింటున్నాం. మా అమ్మ అదే నాకు మోషన్ ఫ్రీగా వస్తలేదు అనేసి నాకు ఎక్కువ చారు వేసి పెట్టేది. పప్పు చారు ఇలాంటి వేసి, పులుపు అన్నది తినకూడదు అంటారు కదా, మా మమ్మీ పెట్టేసేది. మా మమ్మీ పెట్టకపోయినా నేను ఏడుస్తుంటే మా అక్క వాళ్ళు పెట్టేసేవారు తెలుసా. మనము నార్మల్ డెలివరీ కన్నా సిజరింగ్ వాళ్ళకి మోషన్ అన్నది వెళ్ళవలసింది చాలా డేంజర్ అవుతుంది. చాలామంది హాస్పిటల్లో 3 days 4 days 5 days రాకపోయినా చెప్పరు. అదే వస్తుంది కదా అని మనం అనుకున్నాము అంటే అది తర్వాత మన ఫ్యూచర్లో అన్నది మోషన్ వెళ్ళడానికి ఫ్రీగా అనిపిస్తుంది. ఆ విషయం నాకు ఎలా తెలుసు అంటే, నాతో పాటు డెలివరీ అయిన వాళ్ళకి 2-3కి రాకపోతే వాళ్ళు 5-6 రోజులు చెప్పలేరు. డాక్టర్ వచ్చి ఏం అడిగినంటే మీకు మోషన్ ఫ్రీగా అవుతుందా, మీకు రాకపోతే చెప్పండి అంటే మాకైతే ఫ్రీగానే వస్తుంది మేడం అని మేము అందరం చెప్తే 2-3 మాకు 4 days రాకపోతే ఆమె తిట్టింది. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు ముందే చెప్పచ్చు కదా, 2 రోజులు అయితే డిశ్చార్జ్ అవుతారు. గట్టి వస్తువులు అంటే ఏం తినకండి, పప్పు తినండి,
మజ్జిగ, పెరుగు, ఇదేంటి పెరుగేసుకోమన్నారు, చారేసుకోమన్నారు, రసము ఇలాంటివి వేసుకొని తినండి, పత్యాలంట చేయకండి, ఫుడ్ బాగా తీసుకొని మోషన్ ఫ్రీ కదా ఆమె ట్యాబ్లెట్ రాసిచ్చినాక అందరూ లేరు. అదన్నదంటే మన మోషన్ అన్నది వెళ్ళకపోతేనంట కూడా కుట్లు అన్నవి అని కూడా బిగపట్టేస్తాను. చాలామంది ఏమనుకుంటారంటే కుట్లు అన్నవి పేలిపోతాయి అన్న విషయంతో కూర్చునే ఓపిక లేక ఎవరికి ఓపిక ఉండదు. అది మోషన్ వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. సరేనా? ఈ అవసరమే మన భర్తకి ఇచ్చినప్పుడు మనకున్న ప్రాబ్లం చెప్పుకుంటే ఏం తప్పు లేదు. అలాంటి ప్రాబ్లం కానీ ఉంటే భర్తకున్న, భార్యకున్న ఒకరికొకరు షేర్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళడం మంచిది. అది ఇంత చిన్న ప్రాబ్లం అన్నది, ఇంత ప్రాబ్లం అన్నది ఇదే మూలశంకానికి కారణం చేస్తుందండి. ఓకేనా? కూర్చోలేరు, నుంచోలేరు, బ్యాడ్ స్మెల్ వస్తుందంట, చాలా విధాల కింద ఉంటుందండి. ఓకేనా? ఆ భర్త ఆ భార్యను అర్థం చేసుకున్నారు కాబట్టి చిన్న ప్రాబ్లంని పెద్ద ప్రాబ్లం అవ్వకుండా అర్థం చేసుకున్నారు కాబట్టి వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే అదన్నది ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో ఓకేనా? నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసి ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకంటే టాపిక్ ఓకేనా? ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు, సిగ్గు లేకనే చెప్తున్నామని అనుకోకండి. ఒక్కొక్కరి ప్రాబ్లం ఒక్కొక్కరు, మనది అన్నది ఏమీ దాచుకోకూడదు. ఓకేనా? ఈ వీడియో కానీ నచ్చింది, ఈ వీడియోకి మీరు ఏమనుకుంటారో మీ ఇష్టం, ఇంకా అన్నీ మీ ఇష్టాలే. ఓకేనా? బాయ్. ఇప్పుడు ఈ మోషన్ అన్నది ఫ్రీగా అనడం వల్ల అదన్నది మనకి ఇలాగా ఎలా వస్తుందంటే చిన్న బొనుపులాగా, ఎలాగంటే ఒక పిలకలాగా అన్నది మనం అక్కడ మోషన్ వెళ్ళే కానించి వస్తున్నప్పుడు అది మనకి కొంతమందికి వేడి చేయడం వల్ల అంటూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ డెలివరీ వచ్చినప్పుడు మనకన్నది సెకండ్ బేబీ డెలివరీ అప్పుడు కూడా అది వచ్చే అవకాశం ఉంటుంది. అది మన జాగ్రత్తగా చూపించుకోకపోతే అది మూలశంకానికి కారణం అవుతుందంట. ఆ పెయిన్ తట్టుకోలేము. ఎలా ఉంటుందంటే మరీ ఘోరంగా, నాకన్నది లోకేష్ డెలివరీ అయినప్పుడు వచ్చింది, మళ్ళీ ఏమీ లేదు. తర్వాత లోకేష్ని భవన్ గడ్ కడుపులో ఉన్నప్పుడు నేను హైదరాబాద్కి ఆంధ్రకి జర్నీ చేసేదాన్ని. 1 డే కదా, ఒక నైట్ అంతా జర్నీ చేసేవాళ్ళం కదా. నాకు కూర్చున్న వల్ల ఏడు వల్ల నాకు చాలా పెయిన్ అనేది ఉండేది. ఆ పెయిన్ తట్టుకోలేక నేను మా పిన్నితో చెప్తే, అది గోరచ్చిన వేడి నూనె రాసుకో అమ్మా, కూల్గా చల్ల వస్తువులు అయినా తాగు, కొబ్బరికాయ నీళ్ళు, మజ్జిగ ఇలాంటివి తాగమ్మా, ఏం కాదు. అదన్న వాళ్ళు కొంతమందికి ఏమవుతుందంటే వేడి చేయడం వల్ల మన పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ ఎలాగవుతుందో అక్కడ మనకు బాత్రూమ్ వచ్చే పాట్ కానుంచి మనకి బ్లీడింగ్ అన్నది, మన మోషన్ కూర్చున్నప్పుడు బ్లీడింగ్ అన్నది హెవీ బ్లీడింగ్ అవుతున్నాయి. ఆ బ్లీడింగ్ అవ్వడం వల్ల కొంతమంది ఏమంటారంటే ఏదో అయిపోయింది, ఏదో పేలిపోయి పుట్లు ఏదో తేడా చేసిందని అనుకుంటారు. అలాంటప్పుడు నేను హైదరాబాద్కి ఇక్కడికి జర్నీ చేసినప్పుడు నాకన్నా చాలా వేడి చేసేసి నాకు బ్లీడింగ్ కూడా అయిపోయేది. నాకు హెవీ బ్లీడింగ్ కాదు, ఇప్పుడు ఒక్కొక్కసారి నాకు ఎక్కువ జర్నీ చేసినప్పుడు అంటే కూడా నాకు అలాంటి ప్రాబ్లం ఉంటే ఈ విషయంతో ఎందుకు నేను ఈరోజు చెప్తున్నా అంటే, ఒక వైపుకి ఇలాగే డెలివరీ అయినప్పుడు వస్తే తనకి చెప్పుకోలేకపోయింది, ఏదో అయిపోయింది. తనకి తల్లి తండ్రులు అన్నది ఎవరూ లేరు. అలా హస్బెండ్ ఒక్కలే, వాళ్ళది లవ్ మ్యారేజ్ అవుతే అమ్మాయి పాపం చెప్పుకోలేక అదంతా పాట్ అన్నది విడిపోయి మోషన్ వెళ్ళినప్పుడు 1 అవర్ 1.5 అవర్ కూర్చున్నదంట అండి. చాలా ఇబ్బంది పడిపోయిందంట. పడిపోతే తను చెప్పుకోలేకపోతే అలా కొన్ని రోజులకి పిల్ల పెద్దగా అయ్యే వదిలి అమ్మకి ఇదే ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇది ఉంటుంది కదా, వాళ్ళు భార్యాభర్తలు పర్సనల్గా ఉన్నప్పుడు తను నాకు బాగా పెయిన్ వచ్చేస్తుంది, పలానా చోటున ఇలా అని చెప్తే నువ్వు ఎన్ని రోజులు చెప్పవా ఏందనేసి హాస్పిటల్కి అన్నది తీసుకెళ్తే ఆ అమ్మాయికి మూలశంక స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇదే మీరు గమనించుకోకుండా ఉంటే మూలశంక అన్న చాలా ప్రాబ్లం, ఆపరేషన్ పడేది, దానికి మొత్తం కాటన్ కోసేసి మళ్ళీ కొత్త చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పట్లోనే మీరు చూపించుకున్నారని ఒకవేళ భార్యకు కానీ ఆ ప్రాబ్లం ఉంటే తల్లిదండ్రులకి చెప్పుకోలేకపోయినా భర్తకన్నది అది చెప్పుకోవచ్చు. మన భర్తకి మనకున్న ప్రాబ్లం చెప్పుకోవచ్చు, సిగ్గుపడవలసిన అవసరం ఏం లేదు. మనం చెప్పేది మన భర్తతోటే కదా అని ఆలోచించుకోవాలి. అంతేగాని చిన్న గోరంత ఉన్నది మనం ఏలంత చేసుకున్నామంటే తర్వాత అన్నది మన ఫ్యూచరే పాడైపోతుంది దేనికోసం అందుకన్నది ఈ చిన్న తేడాగానే మీకు ఉంటే మీకు మీ అత్తమామకి మీ అత్తతోటి మీ అమ్మతోటి చెప్పలేకపోతే మీ హస్బెండ్తో చెప్పుకొని హాస్పిటల్కి చూపించుకుంటే చాలా ఉంటుంది. నాకైతే ఈ ప్రాబ్లం ఉంది, కానీ అది ఇలాగన్నది మనకి చిన్న ఏది చెయ్యి వస్తే వస్తుంది,